శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. యజ్ఞమాలీ సుధీర్విప్ర సదా ధర్మరతో భవతు అవారితం దదావన్నం సత్సంగగతకల్మషః. పరమాత్మ పురుషోత్తముడు ప్రపన్నులకు పరమగతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీహరి ఆనంద నిలయ దివ్య సౌందర్య స్వరూపుడుగా ఆనంద నిలయ దివ్యధామంలో జ్ఞానానంద స్వరూపుడుగా సర్వాకర్షక పరబ్రహ్మగా పరమానంద గోవిందుడిగా నిలిచి సర్వులను అనుగ్రహించేటువంటి ఈ పరమ పవిత్రమైన స్థానంలో మనం అత్యంత భక్తి భావనతో నిరంతరం శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తూ సంచరిస్తూ సర్వమానవులకు కూడా ఆ భగవత్తత్వాన్ని ఉపదేశించేటువంటి నారద మహర్షి ఆయన అడిగే ప్రశ్నలు ఎలాగ ఉంటాయి? ఆ ప్రశ్నలకు సోదరుడే బ్రహ్మమానసపుత్రుడు నారదుడు, బ్రహ్మమానసపుత్రుడే సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులు, వారు కూడా బ్రహ్మమానసపుత్రుడే. వారిలో సనక మహర్షి నారదుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. అదే బృహన్నారదీయ పురాణము అని, నారదీయ పురాణమని, నారద మహాపురాణము అని 18 పురాణాలలో విశిష్టమైనటువంటిది. దానిలో నిన్న మనం చెప్పుకున్నాం, వేదమాలి అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి 2 కుమారులు అని. ఆ బ్రాహ్మణుడు ప్రారంభంలో బాగా యోగ్యుడే అయినా ఈ సంసారాన్ని నడపాలి అని చేయకూడని పనులన్నీ చేసి డబ్బుని ధనాన్ని బాగా సమకూర్చుకున్న తర్వాత జ్ఞానం కలిగి కుమారులకు ధనాన్ని ఒక భాగం ఇచ్చి ఒక భాగాన్ని తానే ఉంచుకొని చలివేంద్రాలు పెట్టి అన్ని దాన ధర్మాలు చేసి ఆ నరనారాయణాశ్రమానికి వెళ్ళి అక్కడ ధ్యానంతి మహర్షి ద్వారా జ్ఞానోపదేశం పొంది ఆయన మోక్షస్థితిని పొందాడు. అంటే దీని ద్వారా మనకేం తెలుస్తోంది అంటే, ఒక వయస్సు వచ్చిన తర్వాత ప్రారంభంలో ఎంతగా అయితే తగిలించుకుంటామో ఈ బంధాలు, అంతగా మనం మానసికంగా అయినా త్యజించి
ఆ పరమాత్మని పట్టుకోవాలి. అది గురువు ముఖత జరగవలసినటువంటి పని అని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. మరి ఆయన కుమారుల పరిస్థితి ఏమిటి, అది చెప్పుకోవటం జరుగుతోంది. ఈ కథల రూపంలో ఏం చెప్పదలుచుకున్నారు, మహర్షాదులు మనకేం సందేశం ఇస్తున్నారు అనేది మనం గ్రహించాలి. శరీరము ధరించిన తర్వాత ఈ జీవుడికి కాలం చాలా విలువైనటువంటిది అని ఎప్పుడో ఒకసారైనా స్ఫురించాలి. అందుకని కాలవేత్తలు, కాలజ్ఞులు, దైవజ్ఞులు అని అంటారు, కాలతంత్రం. ఈ యజ్ఞమాలి సుమాలి ఇద్దరు కుమారు, వాళ్ళు పెద్దవాడు ఆ యజ్ఞమాలి. అతను తన ధనాన్ని 2 భాగాలుగా చేసి చిన్నవాడు తమ్ముడు కదా వాడికి ఇచ్చాడు. మనకు మొన్నటి దాకా కూడా ఒక పద్ధతి ఉండేది. తండ్రి లేకపోతే 4 అన్నదమ్ములు ఉంటే పెద్దవాడు జ్యేష్ఠుడు తండ్రి లాంటి వాడు, జ్యేష్ఠో భ్రాత్ర పితృ సమహ. ఆ పెద్దవాడికి కూడా ఒక భాగం ఎక్కువ ఇచ్చేవాడు ఉన్న ఆస్తులు. ఎందుకని వీడి తక్కిన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఎవరైనా ఉన్నా వారందరి బాధ్యత అతడిదే, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు సంగతి. అప్పుడు ఆయనే ఆ బాధ్యత తీసుకునేవాడు. చాలామంది మొన్నటి వరకు కూడా ఉన్నారు మహానుభావులు. తన సంతానానికి కూడా ఏమీ చేయలేకపోయినా ఆ తమ్ముళ్లకు వారు ఎక్కి వచ్చేటి వరకు కూడా చూసి వారికి వివాహాలు చేసి తన సంతానానికి వివాహం చేసుకున్నటువంటి మహానుభావులు ఉన్నారు. ఆ తండ్రి తర్వాత అంతటి వాడు అందుకని ఇక్కడ ఇతను కూడా ఆ పిత్రార్జితమైన ధనాన్ని 2 భాగాలుగా విభాగం చేసి ఇచ్చాడు తమ్ముడికి. ఈడేం చేశాడు, చిన్నవాడు ధనాన్ని చేయకూడని పనులన్నీ చేసి వ్యర్థం చేశాడు. అన్నీ కూడా ఆ మందు విందు ఏదో చిందు ఏవేవో అంటారు కదా, అంటే ఇక్కడ కొంచెం ఆ భాష చాలా ఇదిగా వాడారనుకో. అంటే ఇప్పటి భాషలో అది తిని తాగి ఎగిరి గంతులు వేసి, ధనం ఉంటే ఏమిటి, విద్యా వివాదాయ ధనం మదాయ. అంటే మామూలు వాడికి, సంస్కారం లేనివాడికి బాగా చదువు ఎక్కువైందనుకోండి, వినయం వినమ్రత ఆ సంస్కారం లేకపోతే వాడు ప్రతివాడిని కూడా ఇది నీకు వచ్చా అని పొమ్మంటారు. లేకపోతే ధనం బాగా ఎక్కువ ఉన్నదనుకోండి, లేనివాడిని చూస్తే వాడికి ఇదే పోరా అని అంటారు. ఆ అహంకార స్థితిలో ధర్మరాజు భారతంలో మనం చూస్తాం. ధర్మరాజు ఎలాగ ఉన్నాడు, దుర్యోధనుడు ఎలా ఉన్నాడు మనం చెప్పక్కల ప్రజలే అన్నారు. ధర్మరాజు అరణ్యానికి పోతుంటే ప్రజలంతా వెంటబడ్డారు, ఇక మన పని ఖాళీ. ధర్మరాజు ఇప్పటిదాకా 23 సంవత్సరాలు ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తే సార్వభౌముడుగా ఉంటే ఆ సంపదని కొల్లగొట్టాడు వీడు, పరమ దుర్మార్గుడు దుర్యోధనుడు, వీడు లుబ్ధుడు పాపి. ఇలాంటి వాడి రాజ్యంలో మనమే ఉంటాం, మనం కూడా అడవులకు పోయి ధర్మరాజుతో పాటు ఉన్నాం. వాళ్ళందరికీ నమస్కారం చేసి అలాగా వద్దు అని వెనక్కి పంపించాడు. ఆ ధర్మరాజు యొక్క గొప్ప వ్యక్తిత్వం. సరే, వీడు ఇవన్నీ కూడా చేశాడు. ఇంద్రియాలనే అంటే ఉత్తముడైన వాడు ఎలా ఉంటాడు, అందుకనే భగవద్గీతలో మనకు దైవీ గుణ సంపత్తి, ఆసురీ గుణ సంపత్తి. అసుర గుణాలేమిటి, దైవీ గుణాలేమిటి, అవి మనకొక రిపోర్ట్ లాంటివి. మనలో ఏమున్నాయి ఏమీ లేవు. ఒకసారి చూసుకుంటే ఏవో కొన్నైనా అన్నీ మనం ఉండి మహాత్ములం అయిపోతామని కాదు, కొన్నైనా మనలో ఉన్నాయా, ఏవి లేవు, ఏవి ఉన్నాయి ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. సరే, వీడు ఈ ధనమంతా వ్యర్థం చేశాడు. వాడి చెడు నడవడి చూసి మహాబుద్ధిశాలి అన్న ఆ యజ్ఞమాలి దుఃఖితుడై తమ్ముడితో, రే సోదరా, ఇది సరైనది కాదురా, త్వాతి మూఢాత్మ తద్ధనంచాపి నారదా మూర్ఖై.
వాడు అసతాముపభోగాయ దుర్జనానాం విభూతయ పిచుమన్న ఫలాఢ్యోపి కాకైర్యోపభుజ్యతే, చేయరాని పనులన్నీ చేశాడు వాడు. నువ్వు మన వంశం ఎలాంటిదిరా, చక్కగా ఆలోచన చేయి. మన తండ్రి తాత ఎప్పుడు కూడా పురోభివృద్ధిని కోరువాడు పూర్వవృత్తమును మరువరాదు. మనం ఎలాంటి స్థితిలో ఉండేవారం, మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, తాతలు ఎలా ఉన్నారు, మన కుటుంబం సమాజంలో ఎంత మంచి భావనతో ఫలాని వాళ్ళ పిల్లలు అని అంటే యోగ్యులు అనిపించేటువంటి స్థితిలో ఉన్న మనం దీంట్లో ఇవాళ నీ వల్ల ఇలాంటి దౌర్భాగ్య స్థితి కలిగింది. చాలా చిత్రం. కలియుగంలో రాక్షసులు మన మనస్సులో ఆవేశిస్తారట, అసుర భావాలు వస్తాయన్నారు, పురాణాల్లోనే వస్తుంది. అంటే ఆలోచనలు మారుస్తారు వాళ్ళు, మార్చి చాలా అది ఆచారము అన్నా సంప్రదాయం అన్నా లేకపోతే ఇలాగ చెయ్యాలి ఋషివి వాక్కులు అన్నా ఇదేమిటి, ఇవన్నీ కూడా చేదస్తాం, ఇది అనాగరికం లేదా ఇంకొకటి అని మనస్సుని అలాగా చేయరాని పనుల యందు మన మనస్సు నిలిచేట్టు తెస్తోంది. అందుకని ఈ అసుర భావాలు పోయేట్టుగా చేయవయ్యా పరమాత్మ అని మనం పరమాత్మను వేడుకోవాలి. సరే, వీడు ఇలాగా ఉంటే అది సరికాదురా, ఈ దురాచారాలలో ఉండటం తగదు, మహాపాపాత్ముడు అవుతున్నావు, ఇది మాను అని అనేక సార్లు చెప్తే మంచి చెబితే కూడా ఇప్పుడు చాలా కష్టమే. ఇంట్లో వాడే వినడు, ఇది చెయ్యకూడదురా ఇలాగా అంటే దాదాపు 25 సంవత్సరాల లోపు పిల్లల్ని చూడడమే. అంటే అందరూ అలా కాదు, ప్రతి జనరేషన్లో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ తక్కువ. ఇప్పుడు సమాజంలో జరిగే అనర్థాలుకి కారణం చాలా చిన్న వయస్సు వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు, రకరకాల వ్యసనాలకు. ఎందుకని కొంత వాళ్ళది, కొంత తల్లిదండ్రులు, కొంత గురువులు, స్కూళ్ళల్లో కాలేజీల్లో పిల్లలు వెళితే వాళ్ళని మనమే వెళ్ళి చెబుతాం, మా పిల్లవాడిని ఏమీ చేయొద్దు, నువ్వు తిట్టద్దు, కొట్టద్దు, మంచి చెప్పద్దు. టీచర్స్కి చెబితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం. నువ్వు ఎలాగైనా సరే, మా నాన్నగారు మీ పిల్లవాడు ఈ సరిగా చదువు రావటం లేదండి, 4 దెబ్బలు మీ ఇష్టం ఏదైనా చేసుకోవడం. అంటే ఆ వ్యక్తిత్వం రావాలి అని అంటే, బంగారం ఆభరణం కావాలంటే ఆ సుత్తి దెబ్బలు తినాల్సిందే. అలాగని ఆ గురువులు తీర్చిదిద్దుతారు, మంచి విషయాలు చెబుతారు. అలాగా ఆ విద్యార్థులని తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తారు ప్రాథమిక స్థాయిలో. ఆ పునాది దెబ్బతిన్నది అని అంటే నువ్వు ఎక్కడికి పోయినా ఇంకేమీ లేదు. అసలు ఆ 10-15 ఏళ్ళ పిల్లలని మనం ఇవాళ చెప్పే స్థితిలో ఉన్నదా అని మనం ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులే ఎక్కువ బాధ్యత వహించాలి. ఎందుకనంటే ఈ తల్లి, ముఖ్యంగా తండ్రే జ్ఞానాన్ని ఇవ్వాలి, కానీ తల్లి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లే చెప్పాలి, ఇలాగ కాదు, ఇలాగ చెయ్యి, నీ జీవితం బాగుంటుంది నీకోసమే. అలాగని వాడిని ఏదో దూషించడమో ఏదన్నా చేస్తే ఏమవుతోంది, ఇక్కడ వీడి చరిత్రలోనే వస్తుంది. అన్న ఇలాగ చెబితే ఆ అన్నని చంపేద్దామని జుట్టుబట్టి లాగేశాడు. అప్పుడు ఆ నగరంలో పెద్ద కోలాహలం జరిగింది. అంటే ఆ కుటుంబంలో ఎప్పుడు ఇలాంటి సన్నివేశాలు, అన్నని తమ్ముడు కొట్టడం అనేది లేదు. అంతా కూడా కోలాహలం వ్యాపించి ఆ సుమారుని తమ్ముడిని కట్టి బంధించేశారు. అప్పుడు ఈ యజ్ఞమాలి సజ్జనుడు, సత్పురుషుడు, ఆయనే నమస్కారం చేసి, అయ్యా వాడిని వదిలిపెట్టేసేయండి అని అంటే, మళ్ళా ఏం చేశాడు, తనకొచ్చినటువంటి ధనంలో ఆ ధనాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం సుమాలికి ఇచ్చాడు. అప్పుడు మళ్ళా వాడు అదే ఒక వ్యసనానికి లోనైతే దాని నుంచి బయటపడటం అదొక ఊబి. ఆ ఊబిలో నుంచి బయటపడాలంటే మోహముద్గరం అంటారు.
అందుకని ఒక బలవంతుడైనటువంటి వాడు ఆ ఊబిలో పడితే వాడు చేయబట్టి లాగితే కానీ బయటకు రాలేని స్థితి, మనది కూడా అలాంటిది. అందుకని శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం నృసింహ, ఇలాగ ఆ ఇష్టదైవాల్ని మన పక్షాన మహానుభావులు ప్రార్థించారయ్యా, నేను ఇలాగ ఈ జన్మ కర్మల ఊబిలో పడిపోయి బయటకు ఎలాగ రావాలో తెలియని స్థితిలో ఉన్నాను, నా చేయి పట్టి లాగవయ్యా. భావం అది సంస్కృతంలో చెప్తే అదేదో విశేషంగా దాని భావం తెలుసుకోవాలి. ఆ భావాన్ని తెలుసుకొని మనం మన భాషలో ఆయన్ని ప్రార్థిస్తున్నా చాలు. అయితే దానికి ఒక పవిత్రత ఉంటుంది. సరే, ఈ భాగం కూడా ఇస్తే, కొంత భాగాన్ని ఇస్తే మళ్ళా మామూలే మూర్ఘులైనటువంటి పాషండులు, అంటే వేదం లేదు, ధర్మం లేదు, ఆచారాలు లేవు, ఇలాంటి స్థితిని పాషండము అంటారు. అలాంటి వారితో కలిసి తిరిగాయిట వీడు. ఇలాగ చేయడం చేత అంటే దుర్మార్గుల యొక్క ధనం దుర్మార్గులే అనుభవిస్తారు, సత్పురుషుల ధనం సత్పురుషులే అనుభవిస్తారు. వేప చెట్టు పండ్లని కాకులే తింటాయి. అలాగా వీడు మద్యపాన మత్తుడై ఆహారం మారిపోయింది, బంధువులంతా వెలివేశారు, హీనమైన స్త్రీలతో కూడి నిర్జనమైన అరణ్యంలో ప్రవేశించాడు. కానీ అన్నగారు ఏం చేశారు అని అంటే, ఇతను సద్బుద్ధి కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా నిరతాన్నదానం చేశాడట. మనకు డొక్కా సీతమ్మ గారు ఇలాగనే మంగళాద్రిలో ఆమె మహానుభావురాలు ఉండేది, నృసింహ ఉపాసకురాలు. ఆ అన్నపు రాసి హారతి ఇచ్చి నృసింహ అని కేకబెట్టి అన్నం ఇస్తూ ఉంటే అది అక్షయమైంది. అలాంటి మహానుభావులు మహాత్ములు ఇక్కడ ఆమె వెంగమాంబ అన్నదానం చేసేది అని. ఇలాగా ఒక్కొక్క క్షేత్రంలో పూర్వం మహాత్ములు మహానుభావులు అందరూ వారికి వారి వారి స్థితులలో అన్న ప్రదానం చేసేటువంటి వారు అన్న ప్రసాదాన్ని అలాగా. అందుకనే అన్నంన నింద్యాత్, ఏది ఇచ్చినా, బంగారం ఇచ్చినా, భూమి ఇచ్చినా, ఇంకేది ఇచ్చినా కూడా ఇంకా ఇస్తే బాగుండు అనిపిస్తోంది. కానీ ఒక్కటే చాలు అనిపించేది ఏంటి? అన్నం. ఆ అన్నము పరబ్రహ్మస్వరూపమని, అన్నాన్ని నిందించకూడదు. అన్నద్వేషం పనికిరాదు, బ్రహ్మద్వేషం పనికిరాదని చెప్పేవారు. కాబట్టి ఆ అన్నం ఇక చాలు అనేది అదొక్కటే తృప్తిని ఇచ్చేది. అందుకనే అన్నదానం సత్రాలు కట్టేవారు పూర్వం క్షేత్రాలలో. సరే, ఈ విధంగా అన్నదానం చేయడం చేత ఆ తండ్రి ఏర్పాటు చేసిన చెరువులు, బావులు లేదా ఈ ఆలయాలు, ఇటువంటి పుణ్యకార్యాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ పుణ్యకర్మలు అంటే ఏమిటి? ఈ చెరువులు ఇప్పటికి కూడా రాయల చెరువు అంటున్నాం. అంటే రాయల వారు కొన్ని వందల్లో తవ్వించారు పెద్ద పెద్ద చెరువులు. అలాగా బావులు తవ్వించేవారు అందరికీ ఉపయోగపడేట్టుగా పూర్వం. అలాగ ఆలయాలు నిర్మాణం చేస్తే ఆలయాన్ని ఆశ్రయించుకొని కొన్ని వేల మంది బ్రతికేవారు. అక్కడ సేవలు చేయడం చేత ప్రతివారికి ఆలయంలో ఒక భాగస్వామ్యం. ఇలాగా అందరూ కలిసిమెలిసి హాయిగా జీవించేటువంటి స్థితి కదా. ఆ తండ్రి ఏవైతే చేశాడో ధర్మ మార్గంలో నిలిచి అవన్నీ కాపాడాడు, వాటికి పోషకంగా తాను నిలిచాడు. దానికి యోగ్యులైన వారికి దాన ధర్మాలు చేశాడు. సత్పురుషుల సంపదలు సత్పురుషులకే అందుతాయి. ఎందుకని ఒక్కరికైనా సరే యోగ్యులైన మహానుభావులు ఆ అన్నాన్ని స్వీకరించడం చేత ఈ అన్న వ్యవస్థ ఏర్పాటు చేసిన వారి తరాలు బాగుపడతాయి. అందుకనే దేవాలయ వ్యవస్థలో మన రూపాయి అక్కడ ఉండాలి కానీ అక్కడిది ఇక్కడ ఉండకూడదు అనేవారు. వంశాలే నశిస్తాయి సరైన చెయ్యకపోతే అనేది కూడా మనకు చూపించారు. ఈ విధంగా యజ్ఞమాలి ప్రతిరోజు కూడా ధర్మకార్యాలకు ధనాన్ని వ్యయం చేసి విష్ణాలయంలో విష్ణుగృహే సమ్యక్ పరిచర్యాపరో అభవత్ తాను కూడా సేవలు చేసేవాడట.
మనకు పూరీ క్షేత్రంలో ఇప్పటికీ ఉన్నది సంప్రదాయం. ఆ మహారాజు రథం బయలుదేరబోయే ముందు బంగారు పిడిగలిగిన ఆ చీపులతో చెబుతారు. అంటే ఏమిటి, ఇక్కడ నేను భౌతికమైన దృష్టితో మహారాజనో మరొకటో ఇదే, కానీ స్వామి సన్నిధానంలో నేను సేవకుడిని. అందుకనే మనకు శ్రీవారి ఉత్సవాలలో కూడా సర్వభూపాల వాహనం అని ఉంటుంది. అంటే ఏమిటి, ఆ రోజుల్లో రాజులందరూ కూడా వచ్చి స్వామికి ఒకరోజు మోసి సేవ చేసేవారు. స్వామికి దాసుడిని నేను అనే భావన ఉండేటువంటిది. ఇక్కడ కూడా అలాగ చేశారు. కాలక్రమంలో యజ్ఞమాలి సుమాలి ఇద్దరు కూడా వృద్ధులయ్యారు. ఆ సుమాలి యజ్ఞమాలి కోసం పార్షదులు విష్ణు పార్షదులే వచ్చారట. వారు పూజిస్తూ ఉంటే దేవతాగణాలు దివ్య విమానంలో వెళ్తూ ఉన్నారు. తులసి మాలల చేత అలంకృతుడై దివ్య తేజస్సుతో ఆ మహావిష్ణువు యొక్క తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ అని వేదం స్పష్టంగా చెప్తోంది. ఆ విష్ణు పదాన్ని పొందాలి. దాన్ని సూర్యులైన వారు, సూర్యులు అంటే మహానుభావులు, మహాత్ములు, విద్వాంసులు, అలాంటి వారు దర్శిస్తూ ఉంటారు అని చెప్పారు. మనకు తుకారాం చరిత్ర, రామదాసు చరిత్ర సరాసరి ఆ వైకుంఠ విమానంలో వెళ్ళారని మనకు తుకారాం చరిత్రలో వస్తోంది. అందరూ చూస్తూ ఉండగానే జరిగినటువంటిది. ఇంద్రాణి నదీ తీరంలో ఈనాటికి కూడా దేహు అంటారు పూనా దగ్గర. కనుక ఇవన్నీ కూడా పురాణాల్లో చెప్పినవన్నీ కూడా సత్యాలే. అవి ఏదో మనకు ఇది చేయటానికి చెప్పినటువంటిది కాదు. అలా వెళుతూ ఉంటే ఆయన ఈ సుమాలి అనేటువంటి వాడు పాపాత్ముడు. అదే వేరే స్థితిలో వాడు ప్రేతరూపుడై నగ్నంగా దుఃఖితుడై పాశబద్ధుడై ఈ యమభటులు లాక్కుపోతూ ఉంటే ఏడుస్తూ ఉన్నాడు. ఎవడు దిక్కులేక అనాథలాగా. ఇక్కడైతే విర్రవీగి ఏవో చేశాడు. అక్కడ నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ నాకెవరు లేరురా కృష్ణ శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా. ఒక మహానుభావుడు ఆనందంగా నృత్యం చేస్తా అంటే పుట్టక ముందు మనం ఒక్కళ్ళమే, శరీరాన్ని వదిలిన తర్వాత ఒక్కళ్ళమే, మధ్యలోనే అనేక రకాలైనటువంటివి వెళ్ళేటప్పుడు ఏమొస్తాయి, నీవు చేసిన ధర్మాచరణ, ఆ దాన ధర్మాల యొక్క ఫలం అవన్నీ నీ వెంట వస్తాయి. మనకు బ్రహ్మసూత్రాలలో ఆ జీవుడు అనేటువంటి వాడు ఉత్క్రమణ ఎలాగ జరుగుతుంది, ఎలాగా తల్లి గర్భంలోకి వస్తాడు, వీటన్నిటి మీద చర్చించారు. ఉపనిషత్తుల్లో చర్చించిన విషయాల్ని సిద్ధాంతం చేసి ఇలాగా అని స్పష్టం చేశారు బ్రహ్మసూత్ర భాష్యాలలో. కనుక వీడికి ఈ యమదూతలు బాధిస్తూ తీసుకొని వెళ్తూ విలపిస్తూ ఆక్రోశిస్తూ రోధిస్తూ ఉన్నారట. అందుకనే శేషప్ప కవి అంటారు, బ్రతికి నన్నాళ్ళు, బ్రతికి ఉన్నప్పుడు ఈ శరీరం దృఢంగా ఉన్నప్పుడే కృష్ణ నారాయణ వాసుదేవ గోవింద ఈ నామం చేయవయ్యా, హరే రామ హరే రామ హరే రామయనరా హరే రామయనరా హరించును పాపమురా అని ఎవరు వెంట వచ్చిన ఆ వల్లకాటి వరకేరా. ఎక్కడ దాకా వస్తారు. కనుక మనం ఏం చెయ్యాలి అనేటువంటిది వీడి చరిత్ర ద్వారా తెలుస్తోంది. బాధించబడుతూ ఉంటే అప్పుడు ఈ యజ్ఞమాలి దయ కలిగిందిట. భగవద్భక్తులు చాలా అనుకంపనతో దయతో ఉంటారు. మనకు మహాభారతంలో ధర్మరాజే ఒక అద్భుత సాక్ష్యం. ఇంత బాధించినా కూడా ఎంత ఓర్పుతో ఉన్నాడు. భీముడు నువ్వు అనుమతిస్తే చాలు వాడు గొంతు పిసికి చంపేస్తా అంటాడు ద్రౌపదిని పరాభవించిన. ఆ ద్రౌపది ఎంత భక్తురాలు, బ్రహ్మవాదిని అని అంటాడు. ఆ ఆపద సమయంలో కృష్ణ స్మరణ చెయ్యమని వశిష్ఠ మహర్షి చెప్తాడు.
దాన్ని ఆధారంగా చేసుకొని ఆ దుశ్శాసనులు ఆ చీర లాగి వేస్తూ ఉంటే కృష్ణ ద్వారకావాస అని ప్రార్థించింది. ఆ ప్రార్థనకు అనుగుణంగానే ఆమె రక్షించబడి ఆ పని ధర్మరాజు చేయలేకపోయాడు. అది వ్యంగ్యంగా తర్వాత అరణ్య పర్వంలో ఆ వనపర్వంలో ఆయన కృష్ణ భగవాను నేను అక్కడ సాల్వుడి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది, వాడితో యుద్ధం చేయవలసి వచ్చింది ఏవో చెప్పాడు. సరే, ఇక్కడ ఈ దయ కలిగింది ఈ యజ్ఞమాలికి. ఎవరయ్యా వాడు, ఏమిటి అసలు అంటే మహా తేజస్వి అయిన యజ్ఞమాలికి విష్ణుదూతలు చెప్పాడు, వీడెవడో కాదయ్యా నీ తమ్ముడే పాపాత్ముడు సుమాలి, అంటే పాపం దుఃఖం కలిగి ఈ పాపాల నుంచి వీడు చేసిన వల్ల పాపాల వల్ల కదా ఈ స్థితి. ఈ పాపాలనేవి ఎలాగ తొలగిపోతాయి, ఎలాగ విముక్తి లభిస్తోంది. సఖ్యం సాప్తపదీనం స్యాద్ ఇత్యాహుర్ధర్మకోవిదా సతాం సాప్తపదీ మైత్రీ సత్సతాం త్రిపదీ తథా. 7 అడుగులు కలిసి నడిస్తే స్నేహితులు అవుతారు అని అంటారు. వివాహంలో కూడా అందుకనే భార్యాభర్తలు స్నేహితుల్లాగా ఉండాలన్నారు. 7 అడుగులు నడిపిస్తారు. మామూలుగా కూడా ఎవరైనా 7 అడుగులు నడిస్తే సత్పురుషులకు స్నేహం కుదురుతోంది, ఆ భావాలు కుదురుతాయి. కాబట్టి ఇప్పటిదాకా మనం అందరం కలిసి వెళ్తున్నాము. విష్ణు పార్షదులతో అంటాడు ఆ యజ్ఞమాలి, మీరు నాకు బంధువులు లాంటి వారు, స్నేహితులు లాంటి వారు, వీడు బయటపడే ఉపాయం ఏదైనా చెప్పండి. ధర్మకోవిదులు చెప్పినట్లుగా సఖ్య స్థితిలో ఉన్నాము అనంటే, మైత్రి కలిగింది అనంటే వారు చెప్పారు, యజ్ఞమాలి మహాభాగ నారాయణ పరాయణ ఉపాయం తవ వక్ష్యామ సుమాలి ప్రేమ ముక్తిదం. ఏం లేదయ్యా మహానుభావ, నారాయణ పరాయణ, నిరంతరం శ్రీమన్నారాయణ చరణాల వింద ఆసక్తితో ఉండేటువంటి వాడు యజ్ఞమాలి, వీడికి కూడా ఒక స్థితి ఉన్నదయ్యా. నీవు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఉన్నది. పూర్వజన్మలో నీవు ఒక వైశ్యుడివి, ఎక్కలేని పాపాలు చేశావు, సత్కర్మలు లేవు, తల్లిదండ్రుల్ని ద్వేషించావు, ఒకప్పుడు బంధువులంతా వెలివేస్తే ఆ శోకంతో ఆకలితో అరణ్యానికి వెళ్ళిపోయావు. అక్కడ ఒక పెద్ద శ్రీమన్నారాయణుని యొక్క మందిరం చేరావు. అప్పుడే అనుకోకుండా పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షం కురిస్తే అదంతా బురదైపోయింది. ఆలయం అంతా కూడా దుమ్ముతో మట్టితో కూడుకుంటే అది మొత్తం శుభ్రం చేశావు. ఆ సుకృత ప్రభావం చేత ఆ బురదని శుభ్రం చేసి అక్కడనే, అంటే ఆ రాత్రి అక్కడ ఉండటం కోసం శుభ్రం చేశాడు. అలాగ చేసి ఆ రాత్రి అక్కడే ఉంటే అదే సమయంలో ఒక మహాసర్పం కాటు వేసి మరణించాడు. అయితే ఆ శుభ్రం చేశాడు కదా, ఆ పుణ్య ప్రభావం చేత వీడికి ఈ సుకృత ప్రభావం చేత పాపాలన్నీ పోయి బ్రాహ్మణ జన్మ, హరిభక్తి లభించింది. హరిభక్తి లేకపోతే ఏ జన్మైనా వృధాని. ఇలాగ వచ్చి నీవు ఉత్తమ స్థితిని పొందావయ్యా. నీవు ఈ జన్మలో ఈ హరిమందిరం అలికిన ప్రదేశంలో కొద్ది భాగాన్ని అడగటం వల్ల కలిగినటువంటి పుణ్యాన్ని నీ సోదరుడికి దానం చెయ్యి, దానివల్ల వారికి ముక్తి కలుగుతోంది అని అన్నాడు. అలాగనే సంకల్పించాడు ఆ యజ్ఞమాలి. ఆ ఫలాన్ని తమ్ముడికి ధారాదత్తం చేశాడు. వెంటనే వాళ్ళు ఆ యమదూతలు విడిచి పారిపోయారు. ఇద్దరూ కూడా ఆ స్తోత్రం చేస్తూ ఉంటే, గంధర్వులంతా గానం చేస్తుంటే విష్ణులోకాన్ని చేరారట.
అలాగ చేరి ఉత్తమ స్థితిని పొందాడు. అక్కడ జ్ఞానాన్ని పొందాడు విష్ణులోకంలో. అయితే సుమాలి ఆ విష్ణులోకంలో చాలా కాలం ఉండి మరలా భూలోకానికి వచ్చి ఉత్తమమైనటువంటి ఒక వంశంలో పుట్టాడు. వేద పారంగతుడయ్యాడు, హరిభక్తి పరాయణుడయ్యాడు. హరినామ సంకీర్తన చేస్తూ గంగా తీరంలో గంగా స్నానం చేసి యోగులకు కూడా దుర్లభమైనటువంటి స్థానాన్ని పొందాడు. ఇలాగా ఈ దేవాలయాలని శుభ్రం చేయడం వల్ల, అర్చన చేయడం వల్ల, సంకల్పం లేక, కోరిక లేక భగవద్ ఆరాధన చేయడం వల్ల ఈ ఉత్తమమైన స్థితి కలిగింది, సర్వపాప విముక్తి కలుగుతోంది అని ఇది ఒక ఉదాహరణ ప్రాయంగా ఈ యజ్ఞమాలి సుమాలి యొక్క కథలు చెప్పారు. భూయ శృణుష్వ విప్రేంద్ర సనక ఉవాచ. సనక మహర్షి ఇంకా చెప్తూ ఉన్నాడు, మాహాత్మ్యం కమలాపతే కస్య నో జాయతే ప్రీతి శ్రోతుం హరికథామృతం. ఇంకా ఆ శ్రీపతి మాహాత్మ్యాన్ని చెప్తాను. ఆ హరికథ అనేటువంటిది ఆ శ్రీహరికి సంబంధించిన ఆ గాథను వినడం చేత ప్రీతి ఎవరికి కలగదు. భాగవతంలో కూడా అదే చెప్తాడు. ఆ విష్ణు కథామృతాన్ని చ్యుతం హరికథామృతం వినడం వల్ల ఉత్తమమైన స్థితి కలుగుతోందయ్యా అని మమకారం చేత ఆకులమైన మనస్సు కలిగిన వారు, లోక విషయాల మీద ఆసక్తితో ఉండి భగవద్ విషయాలను గుర్తించలేనటువంటి వారికి సర్వ పాపాలను తొలగించేటువంటిది హరినామం ఒక్కటే. హరిరితి. అందుకనే నిద్ర లేవగానే హరి 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 అని హరియష్టకం అని చెప్పారు. అది చేయమన్నారు, చెప్పమన్నారు. అదేది లేకపోతే హరి హరి హరే రామ అదైనా స్మరిస్తే ఈ గొంతు అన్నవాహికలో ఉండే చెడు గాలిపోతోంది. ఒక్కొక్క నామం ఒక్కొక్క సమయంలో స్మరించడం చేత ఏ ఫలాలు కలుగుతాయో కూడా చెప్పారు చక్కగా స్పష్టంగా. కనుక ఇలాగ హరినామ స్మరణ చేయడం అనేటువంటిది విశేషమైనది. అలాగ చేయనటువంటి వాడి సాంగత్యం ఎప్పుడూ కూడా పనికిరాదు. హరిపూజా విహీనాస్య హరిపూజా విహీనంతు యస్య వేస్మద్విజోత్తమా. ఆ హరి స్మరణ, హరి ఆ చింతనము లేని గృహము వ్యర్థము. తవ బింబవర్జితం భాగవతంలో కూడా వస్తుంది. భగవద్ ఆరాధన చేయనటువంటి గృహం శ్మశాన సదృశం అంట. అలాగనే అందుకనే పూర్వం పెద్దలు ఎవరన్నా ఇంటికి వస్తే ఇంట్లో దేవతార్చన ఉన్నదా అని అంటేనే మంచినీళ్ళు తాగేవారు. లేదా ఆ గ్రామాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ గ్రామంలో దేవాలయం ఉన్నదా, కనీసం రామమందిరం అయినా ఉన్నదా అంటేనే మంచినీళ్ళు తాగేవారు. అంటే ఏమిటి? భగవద్ ఆరాధన చెయ్యకపోతే, ఆ స్మరణైనా చెయ్యకపోతే వాడు కేవలం మృగప్రాయుడు అవుతాడు. అంటే కేవలం తినడం, నిద్రపోవటం, పిల్లల్ని ఇదే అయ్యేటైతే పశుపక్షి మృగాల కంటే మనం ఏం విశేషం కాదు కదా. కనుక పాపాన్ని ఆచరిస్తే అతన్ని విష్ణుద్వేషి అని తత్వకోద్విదులు చెప్తారయ్యా. విష్ణు నిరతులైన వారు లోకానుగ్రహ తత్పరులు, ధర్మకార్య నిరతులుగా ఉన్నారు, విష్ణు స్వరూపులు అని చెప్పారు. నరాణం విషయాంధానాం సర్వ దుఃఖ వినాశిన హరిసేవేతి విఖ్యాత భుక్తి ముక్తి ప్రదాయిని. ఈ హరిస్మరణ వల్ల భుక్తి ముక్తి అన్నీ కూడా, భక్తి అన్నీ కలుగుతాయి. విష్ణు భక్తి పరువులైతే శ్రేష్ఠులుగా వారు ఉంటారు. ఇదే అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది. నారాయణం పరంధామ జ్యోతిషాం జ్యోతిరుత్తమం ఏ ప్రసన్నా మహాత్మానస్తేషాం ముక్తిరిహి శాశ్వతి.
ఇది సర్వ దుఃఖ వినాశకమైనటువంటిది. అన్నమాచార్యుల వారు మహాభక్తులు అందరూ కూడా ఆ హరినామ వైభవాన్ని గురించి చక్కగా చెప్పడం, మాధవ కేశవ అని ఇలాగా అనేకమైనటువంటి కీర్తనల్లో చెప్పడం జరిగింది. సర్వతీర్థ స్నాన ఫలాన్ని పొంది హరిపద జలం, ఆ శ్రీహరి యొక్క పాద తీర్థాన్ని సేవించడం చేత సమస్తమైనటువంటి తీర్థ స్నాన ఫలం కలుగుతోందయ్యా. సాంగత్యం వల్ల కానీ, స్నేహం వల్ల కానీ, భయం వల్ల కానీ, లోభం వల్ల కానీ, అజ్ఞానవశాత్తు కానీ విష్ణు ఉపాసన చేసినటువంటి వాడికి తరగని సుఖాన్ని ప్రసాదిస్తాడు. ఆ శ్రీహరి పాద తీర్థ జలం అకాల మృత్యుహరణం. మనకి దేవాలయంలో వెళ్తే కూడా అర్చక స్వామి అదే అకాల మృత్యుహరణం సర్వ పాప విహరణము అని సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అని చక్కగా తీర్థాన్ని ఇవ్వడం జరుగుతోంది. సర్వవ్యాధి వినాశనం. కొన్ని తీర్థాల్లో తీర్థాన్ని తీసుకుంటే అన్ని రోగాలు పోతాయి, ప్రత్యక్షం ఇప్పటికి కూడా. కనుక సర్వ దుఃఖోపశమనమైనటువంటిది అని ఆ స్వామిని శరణు వేడిన వారికి శాశ్వతమైన ముక్తి కలుగుతోంది అని ఈ విషయంలో ఇంకొక ఇతిహాసం, ఇంకొక గాథ చెప్తానన్నాడు. ఆ విశేషం ఏమిటో రేపు మనం గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరి రామ 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 హరి 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.